పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు శక్తిని పొందారు. శక్తిని పొందిన తర్వాత మనం ఏం చేస్తాం? సాక్షులై ఉంటాం. సాక్షులై ఉన్న తర్వాత మనం దేనికి సాక్షులై ఉంటాం? ఆయన మరణ పునరుత్థానాల గురించి సాక్షులై ఉంటాం. అంటే ఆయన పునరుత్థానం గురించి సాక్షిగా ఉండడానికి మనకు పరిశుద్ధాత్మ శక్తి అవసరమా? ఆలోచించాల్సింది ఒకటి. మనం పరిశుద్ధాత్మ అనేది మనకు వచ్చినప్పుడు మనకి ఏమొస్తుంది అంటున్నారు? శక్తి వస్తుంది అంటున్నారు. ఆ శక్తిని బట్టి ఏమవుతామంట? దేవుడికి సాక్షులుగా ఉంటామంట. ఆ సాక్షిని దేని గురించి అనంట? ఆయన పునరుత్థానాన్ని చెప్పడం గురించి అంట. అంటే ఆయన పునరుత్థానం గురించి చెప్పాలి అంటే సాక్ష్యం శక్తి అవసరమా? పరిశుద్ధాత్మ ద్వారా వచ్చే శక్తి మనకు అవసరమా? ఆయన యొక్క పునరుత్థానం గురించి సాక్షిగా ఉండడానికి అవసరమా అన్నదానికి ఆన్సర్ అపోస్తుల కార్యాలకు రాసిన పత్రికలో 5వ అధ్యాయము 40వ వచనం చదువుతున్నాం చూడండి. వారు అతని మాటకు సమ్మతించి అపోస్తులను పిలిపించి కొట్టించి ఎవరిని? అపోస్తుల్ని కొట్టించి యేసు నామమును బట్టి బోధింపకూడదని ఆజ్ఞాపించి వారిని విడుదల చేసిరి. కొట్టించి అస్సలు యేసునామం పేరట మీరు బోధించకూడదు అని కొట్టించి విడుదల చేశారు. ఆ నామము కొరకు అవమానము పొందుటకు పాత్రులని ఎంచబడినందున వారు సంతోషించుచు మహాసభ ఎదుట నుండి వెళ్ళిపోయి ఆయన గురించి శ్రమపడటం భాగ్యమని సంతోషించుచు. దీనికి కావాలి పరిశుద్ధాత్మ శక్తి. ఆయన నామాన్ని భరించడానికి మేము బాధపడినా శ్రమ పొందినా మాకు సంతోషం. ఇదే పరిశుద్ధాత్మ ద్వారా మనకు వచ్చిన శక్తి. పరిశుద్ధాత్మ ద్వారా మనకు వచ్చిన శక్తి ఏంటంటే ఆయన పునరుత్థానం గురించి నువ్వు ఎప్పుడైతే ప్రకటిస్తావో, ఎప్పుడైతే చెబుతావో నీకు కష్టం వస్తుంది. ఆ కష్టాన్ని సహించగల శక్తి నీకు పరిశుద్ధాత్మ ద్వారా వస్తుంది. పాత్రులు మనం ఎంచబడినందున వారు సంతోషించుచు మహాసభ ఎదుట నుండి వెళ్ళిపోయిన తర్వాత ఏం చేశారు చూడండి. ప్రతిదినము దేవాలయములోను ఇంటింట మానక బోధించుచు ఏసే క్రీస్తుని ప్రకటించుచుండిరి. అంటే వాళ్ళు అంత కొట్టి అంత వార్నింగ్ ఇచ్చినా కానీ వాళ్ళు ఎక్కడ భయపడకుండా అది భాగ్యమని ఎంచుకొని మళ్ళీ వెళ్ళిపోయిన తర్వాత అంట దేవాలయంలోను ఇంటింటా తిరుగుతూ ఏసే క్రీస్తు, ఏసే రక్షకుడు, నీ పాపానికి విమోచన కేవలం క్రీస్తు ద్వారానే వస్తుందని చెప్పుతూ ప్రతిదినమూ వెళ్ళారంట. దీనికి పరిశుద్ధాత్మ శక్తి కావాలి. ఆనాడు పేతురు గారు ఏం చేశారు? యేసు అమ్మో ఆయన ఎవరో నాకు తెలియదు, నేను ఎప్పుడు చూడలేదు, ఒట్టు నాకు తెలియదు అని భయపడిపోయి వెళ్ళిపోయాడు ఆ రోజున, యేసు ప్రభుని సిలువ మానుకు అప్పగించిన రోజున. కానీ ఈ రోజు ఏం చేశారు? భయపడకుండా, కొట్టినా కానీ భయపడకుండా ఏసే క్రీస్తు అని ప్రతిరోజు ఇంటింట గడుపుతూ దేవాలయంలో గడుపుతూ బోధించుతూ ఉండిరి. అంటే ఈ శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? ఈ శక్తే పరిశుద్ధాత్మ ద్వారా వచ్చే శక్తి. ఈ రోజు మనం చూస్తున్న పరిశుద్ధాత్మ కాదు. ఈ రోజు మనం చూస్తున్న పరిశుద్ధాత్మలు ఎగురుతాలు, డాన్స్ చేయడాలు ఇవన్నీ కూడా అబద్ధం. ఇది కాదు మనకు వచ్చేది. ఆయన నామాన్ని భరించడానికి, ఆయన నామం పేరట సాక్షులుగా ఉండడానికి మనకి పరిశుద్ధాత్మ శక్తిగా ఇస్తాడు.